మీరు ఒకరికొకరు అందరూ సరిసమానమే, మీరు ఒకరి కాలు ఒకరు కడుక్కోండి అన్నాడు. ప్రతి సంఘంలో ఎవరి కాలు వాళ్ళు కడుక్కోవాలని ఒక పాస్టర్ని, విశ్వాసులు పాస్టర్ కూర్చొని పెట్టి అందరూను ఒకరి కాలు వాళ్ళు కడుక్కునేది. పాస్టర్లు రారు అక్కడికి. స్టెప్ని పాలవని, ఏ పాలని, మనకి ఏ పాలవని, కానీ జనరల్గా రండి ఒకరి కాలు వాళ్ళు కడుక్కోనండి. ఒక పేద అడుక్కు తినే వ్యక్తి ఇలాంటి వాడు, పేదలు కూడా దేవుడిని నమ్మినాడు వచ్చి చర్చిలో కూర్చొని మంచి హై రేంజ్లో ఉన్న కేపాలు, మనకి పెద్ద పెద్దలు ఉన్న పాస్టర్లు లాంటి ఇక్కడికి వచ్చి ఒకరి కాలు ఒకరు కడుక్కున్నాడు అనేసరికి కడుక్కోరు. ఎందుకంటే ఆయన కాలు నేను కడగడం పెట్టంటే నేను ఇంత రిచ్లో ఉన్నాను కదా అని. అది యేసుప్రభువు అలాగనలేదు. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చే మహారాజు, ఆయన దేవుని గొప్ప శక్తిమంతుడే. ఆయనే తగ్గించుకుంటూ చిన్నపిల్లడిగా వచ్చి భూమి మీద ఆయన ఒకరి కాలు ఒకరు కడుక్కోమని ఆయన కడిగి చూపించడం.